ప్రారంభము నుండి ఇప్పటి వరకు పాటల క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా కొద్ది నిమిషంలో మీ మాటలను ఆలకించడానికి మేమంతా ఇక్కడ సిద్ధపడుతుండగా మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. రావాల్సినటువంటి బిడ్డలను తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. వారి ద్వారా, మా ద్వారా, ఈ యొక్క ఆరాధన క్రమం అంతటి ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడను ఏమిటని దిన సేవకున్నట్టు నేను మీ సన్నిధిలో మీ బిడ్డలకు మీ మాటలు ప్రకటించే నిమిత్తమై నిలబడుతుండగా మీ ఆత్మచేత నన్ను నింపమని, నా నోట మీ మాటలు మాత్రమే పలికించమని, మీరే మహిమను పొందమని యేసయ్య నీ నామమున ఈ మనలను అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును మరి ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభు నామమును స్తుతించి మహిమపరిచినటువంటి మరి వర్షిప్ చేసినటువంటి సండే స్కూల్ బిడ్డలకు కూడా మీ అందరికీ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యాన పాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగముల నుండి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. అందరూ బైబిల్ మూసేసేయండి, అందరూ నా వైపే చూడండి. ఎక్కడక్కడ మీ ఆలోచనలు కూడా ఎటు వెళ్ళనివద్దు. చాలా శ్రద్ధగా దేవుని మాటలను మీరు ఆలకించాలని ప్రభుత్వంతో మీకు మనవి చేసుకుంటా ఉన్నా. బైబిల్ ఎందుకు తెరచి మీరు చూసేటప్పుడే వాక్యం చదివించడం, ఆ తర్వాత బైబిల్ మూపించడం ఎందుకు జరిగిందంటే, ఇది అసలు దేవుని వాక్యంలో బైబిల్లో ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవడం కోసం. బైబిల్ మూసేసేది ఎందుకంటే ప్రకటించేటువంటి వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించి దాని వలన మేలు పొందుకున్నట కొరకు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషికి మనసు ఒకటే ఉంటుంది. అయితే ఆ మనసుని ఇక్కడ కొంచెంసేపు, ఇక్కడ చెట్లు మాట్లాడి కొంచెంసేపు ఉంటే అర్థం కాదు వాక్యం. అందుకని బైబిల్ మూసేసి మీరు శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇంకోటి ఏంటంటే, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని దేవుడు 2 భాగాలుగా విభాగించి చెప్తా ఉన్నాడు ఇక్కడ తన భక్తుల ద్వారా. ఏమని? అయ్యో, నా ప్రజలు అని చెప్తా ఉన్నాడు. ఎవరు ఆయన ప్రజలు? మనమే. ఇంకా ఎవరు? అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కొక్కడు కూడా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇండియా దేశానికి చెందినటువంటి వాడు కావచ్చు, వేరొక దేశానికి చెందినటువంటి వాడు కావచ్చు, వేరొక ఖండానికి కావచ్చు, ఎక్కడైనా కావచ్చును. అసలు మానవ జాతి అనబడినటువంటి వారు ఎవరై అంటే దేవుని ప్రజలు. ఎందుకని దేవుని ప్రజలు అంటే
మనిషిని చేసింది మనం ఆరాధించేటువంటి దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఈ మానవ జాతిని సృజించింది దేవుని బిడ్డలారా ఎవరయ్యా అంటే, ఏ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావో, ఏ దేవుడైతే ఇక్కడ ప్రకటించబడుతూ ఉన్నాడో ఆ దేవుడే ఈ సర్వ మానవాళిని సృజించాడు. అందుకనే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా బొమ్మకు మొక్కేటువంటి మనుషుడు కావచ్చు, రాళ్ళకు మొక్కేటువంటి మనుషుడు కావచ్చు, చెట్లకు మొక్కేటువంటి మనుషుడు కావచ్చు, ఈ దేవుడు కాకుండా దేవుళ్ళు కానటువంటి వారే దేవుడిని ఆరాధించేటువంటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చును, వారందరూ కూడా దేవుడు సృజించినటువంటి మానవులు. అందుకనే ప్రజలారా నా ప్రజలు చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. నా ప్రజలు నా మాట వినిన యెడల ఎంత మేలు. మళ్ళీ ఇంకొక భాగాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ ప్రజల్లో ఎవరు వాళ్ళు? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు. ఆమేన్. అయ్యో నా ప్రజలని దేవుడు చెప్పాడు ఇక్కడ. అది ఒకటి, అది ఒక గుంపు. ఏ గుంపు అంటే దేవుని నమ్మనటువంటి వారు, దేవుని చేత సృజింపబడినటువంటి వారు, ఈ భూమి మీద నివాసించేటువంటి వారు. రెండవ తెగ ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు. వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం పేరు పెట్టాడు దేవుడు? ఇశ్రాయేలీలు అని చెప్పాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు కూడా ఏం చేయట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఏం చేయట్లేదు. ఏం చేయమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఏం చేయమని చెప్తున్నాడంటే, నా మార్గములను అనుసరించి నడిచిన యెడల. అయితే ఏం చేయట్లేదు వీళ్ళు? ఆయన మార్గములను అనుసరించి నడవట్లేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ, మానవులందరూ కూడా దేవుని చేత సృజింపబడినటువంటి వారే. నమ్మనటువంటి వారిని నా ప్రజలని చెప్తా ఉన్నారు. నమ్మినటువంటి వారిని ఇశ్రాయేలు అని చెప్తా ఉన్నాడు ప్రజలను కూడా. అయితే వారి విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు కంటే నా మాట వినట్లేదు, అది నా మార్గములను అనుసరించి నడవట్లేదు. వింటూ ఉన్నారు కానీ ప్రకటింపబడేటువంటి మాట ప్రకారమైనటువంటి నడక వారికి లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించాడు. ఆ 33 సంవత్సరాల 6 మాసాల్లో 3 సంవత్సరాల 6 మాసాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. అంటే ఒక మార్గాన్ని ఈ మానవుని ఆయన ఉంచి వెళ్ళాడు. ఏ మార్గం అది? జీవ మార్గం. ఆమేన్. హల్లెలూయా. మార్గము ఇంటికి నా తండ్రి ఒక మార్గాన్ని యేసయ్య ఈ సర్వ మానవాళ్ళ ముందు ఉంచి వెళ్ళాడు ఆయన. ఏంటయ్యా ఆ మార్గం అంటే, నిన్ను జీవానికి తీసుకొని వెళ్ళేది. నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని, సర్వ మానవాళిని దేవుని వద్దకు నడిపించేటువంటి మార్గం. అదే జీవ మార్గము. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన మార్గాన్ని మన ముందు నుంచి యేసుప్రభువు వెళ్ళిపోయారు. ఆ మార్గాన్ని ప్రజలకు, మానవులకు చూపించేటువంటి పనిని ప్రభువారు మళ్ళీ ఎవరు చెప్పారు? ఆయన శిష్యులకు చెప్పారు. ఆయన శిష్యులు కూడా ఈ భూమి మీద ఆ మార్గాన్ని జనులకు చూపించారు. వారు కూడా వెళ్ళిపోయారు. మళ్ళా వారు ఏం చేశారు? వారి శిష్యులకు చెప్పారు. వారి శిష్యులు ఈ దినాల్లో ఇక్కడ వరకు వచ్చింది అనమాట. అనబడినటువంటి వారు ఏం చెప్తున్నారంటే, యేసయ్య చూపినటువంటి మార్గమును మాత్రమే
జనులకు చూపిస్తా ఉన్నారు, నడిపిస్తా ఉన్నారు బయలోనికి. ఆమేన్, హల్లెలూయా. అయితే గమనించిన ప్రియ దేవులారా, ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీకెంతో మేలు. ఎంత మేలు, ఎంత మంచి దేవుడేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా, చింతలన్నీ చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. ఆయన ఎంతో మంచి దేవుడు. మరి మనం ఆయన మంచి మార్గంలో నడవమని మనకు తెలియజెప్పినటువంటి దేవుడు, తెలియజెప్పించేటువంటి దేవుడు, తెలియజెప్పిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం మంచి నా పైన ఎంత ప్రేమ చూపాము. ఏం లేదు మన దగ్గర మంచి ఉన్నట్ల, ఏ మంచి ఉన్నట్లేదంటే నువ్వు ఆశీర్వదింపబడినంత వరకు నువ్వే కాదు, నీ బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలని చెప్తే గట్ట చెప్తే ఎవరైతే నీకు సంతానానికి భూమి మీద ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని కూడా ఆశీర్వదించేటువంటి, విడిచిపెట్టకుండా ఆశీర్వదించేటువంటి మార్గాన్ని మన ముందు ఉంచుతా ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ బిడ్డల బిడ్డలు నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆమేన్, చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు అబ్రహాం చెప్పాడు. అబ్రహాము సంతానాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాం లేలే, నేను అబ్రహాంతో వాగ్దానం చేసింది, ప్రమాణం చేసింది, అబ్రహాం చెప్పాడులే. మనం నోటు రాయించుకుని డబ్బులు ఇస్తే నోటు రాయించుకునే గడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత పిల్లలు కూడా కొంచెం కాలం గడిచింది అనుకోండి, ఏం చేస్తాడు? డబ్బులు తీసుకున్నాడు ఎగబట్టడానికే చేస్తాడు. కానీ దేవుడు అట్లా చేయలేదు. అబ్రహాం చనిపోయిన తర్వాత వందల సంవత్సరాలు గడిచినా కానీ ఏం చేశాడంటే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము అబ్రహాము సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్తానని ఏ భూభాగాన్ని అయితే చూపించాడో దేవుడు, ప్రమాణం చేశాడో దాని అంతటినీ అబ్రహాము సంతానమునకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు. దేన్ని బట్టి బాధపడుతూ ఉన్నాడంటే, ఆయన నమ్మినటువంటి ప్రజలే, ఆయన దేవుడిని ఒప్పుకునేటువంటి ప్రజలే, ఆయన నా రక్షకుడు, నన్ను రక్షిస్తాడు, నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడని చెప్పినటువంటి సంఘం ఎదుట, దేవుని ఎదుట, దైవసేవకులంతా ప్రమాణం చేసి బాప్తిసం తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు అనబడినటువంటి వాళ్ళే ఏం చేస్తున్నారంట? వింటూ ఉన్నారు, కానీ ఆయన మార్గాలను అనుసరించి నడవట్లేదంట. ఆమె ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి ఒక మాట చెప్పి ఇంట్లోకి ఒక క్లాస్ మంచినీళ్ళు పంపని చెప్పారు. ఇది చూడాలి అందరూ కూడా. ఇది చూడండి, ఇక్కడున్న ఆ చెట్టుకు రత్నాలతో చెప్పారు. చెప్పినప్పుడు ఉన్నారా లేదా? ఎడపడిందా లేదా? వాళ్ళకి వాడు అక్కడ కూడా ఎడపడిందా లేదా? ఎవరు చాలా మంచినీళ్ళు ఇప్పుడు ఉన్నట్ట లేదట్ట, మాట ఉన్నట్ట చెప్పండి. మనం కూడా అంతే. దేవుని ప్రజలము, వీళ్ళు దేవుని సంఘము 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని చూసిన వాళ్ళందరూ చెప్పుకుంటారు. కానీ ఇక దేవుడు తన ప్రార్థన ద్వారా ప్రకటన చేయిస్తూ ఉన్నటువంటి మాట వింటూ దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఉన్నట్ట విననట్ట.
వింటూ ఉన్నాడు. నా మార్గం ఏ మార్గం అయితే నీకు నీ ముందు ఉంచబడిందో, నేను తెలియజెప్పగా దైవ సేవకుల ద్వారా ఏ మార్గం అయితే నీ ముందు ఉంచబడిందో, ఏ మార్గంలోనైతే ప్రయాణం చేయమని నీ ముందు నేను ఉంచాను, దానిని అనుసరించి నువ్వు నడవాలి. ఎందుకని నడవాలి? మన లక్ష్మి ఎందుకని నడవాలి? ఎందుకు నడవాలి? చూడు, అక్కడ ఉంది కదా, నా మార్గములను అనుసరించి నడిచిన ఎంత మేలు. అబ్బా, ఎంత మేలు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఊర్లకు అన్ననంత మేలంట. ఆమేన్. నీ ఊహ నందని కంటే అడిగి ఊహించు వాటి కన్నా నీవు అత్యధికముగా ఇష్టమంటివి దేవా. అడిగి ఊహించు వాటి కన్నా నీవు అత్యధికముగా ఇష్టమంటివి దేవా. ఎప్పుడు నువ్వు అడిగి ఊహించు వాటికన్నా అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. ఎలా అడిగినప్పుడు నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా దయచేస్తాడంటే, నువ్వు ఇక్కడ అడగాలి, బయటకు ఏం చేయాలి? ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూసి ఒక అన్యుడైనటువంటి వాడు మారిపోవాలి. నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ నడక దేవుని నమ్ముకున్నటువంటి ఒక్క క్రైస్తవ బిడ్డలకు లోకం అంతా కూడా ఏమంటే కళ్ళు పెట్టుకొని చూస్తుంది. ఎందుకంటే మనకు సిద్ధాంతం ఉంది. యేసయ్య చూపించాడు. ఏంటి? కొట్టిన వారిని కొట్టకూడదు, తిట్టిన వారిని తిట్టకూడదు, సామాన్యమటండి. క్రైస్తవునిగా నుండుట సామాన్యమటండి. అందుకనే క్రైస్తవ బిడ్డలు అనేటువంటి వారు కొట్టినా తిరిగి కొట్టడం, తిట్టినా తిరిగి తిట్టని చెప్పి లోకం అంతా కూడా ఏం చేస్తుంటే మనం కొట్టాలని చెప్పి తిట్టాలని చెప్పి రకరకాలు చేసేట. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, వీడికి పిల్లలు లేవా, భార్య లేవా, ఎందుకు ఎట్లా చేశాడని అందరూ చెప్తున్నారట. ఏంటంటే చెప్పి బాధపడుతున్నాడు. అయ్యారండి ఎట్లా అన్నా సరికి నేను కొంచెం దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరన్నా అనుకున్నా సరే వాళ్ళని పట్టుకోండి. లోకము మిమ్మల్ని దేశిస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం ఎలా ఉన్నారంటే, మనలను ద్వేషించిన వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి, వారి పట్ల ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. 10 సార్లు తిట్టినా చక్కగా నవ్వుతాడు, లాగా పలకరించును, 20 సార్లు పలకరించు, మాట్లాడు, వందనమ్మ అంటాడు, 21సారి చచ్చిపోతాడు. లోపల అక్కడ పైకి చచ్చిపోతాడు, లోపల చచ్చిపోతాడు. లోపల చచ్చిపోయి నీ కాళ్ళ మీద పడతాడు, దేవుని పాదాలతో పట్టుకుంటాడు. అంతే. అలా నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా అన్యుడైనటువంటి వారు దేవుని వద్దకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడు ప్రజలు, అందుకనే దేవుని వాక్యం మనం ఏం చెప్తున్నాడంటే, ఆయన నా మార్గములను అనుసరించి నడిచిన నీకు ఎంతో మేలు, ఎంతో మేలు. చాలా మంది ఉన్నారు ప్రియపడుతున్నారా, దేవుని నమ్మినటువంటి భక్తులైనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఆయన మార్గము ఏదైతే వారి ముందు ఉంచబడిందో, వారికి కనుపరచబడిందో, వారికి చూపించడం జరిగిందో, వారికి బోధించడం జరిగిందో, వారికి హెచ్చరించడం జరిగిందో,
హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఏలి ఎదుట ఏం చేస్తున్నాడండి? యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఒక రాత్రి ఆలయంలో పడుకున్నప్పుడు దేవుడు పిలిచాడు. ఒకవేళ ఏలి గారు పిలిచాడు అన్ననే ఏలి గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటండి, అయ్యా మీరు నన్ను పిలిచాడు. లేదు కానీ నేను పిలవకున్నాడు, నేను పడుకున్నాడు. మరలా రెండోసారి దేవుడు పిలిచాడు. మళ్ళీ ఏమి అడిగాడు. ఆ తర్వాత ఇంకోసారి వెళ్తే ఏమి చెప్పాడు. ఈసారి దేవుడు పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఏంటి సెలవు నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు ఏం చేశాడు? అలాగే పట్టుకున్నాడు. దేవుడు మరలా పిలిచాడు. లేదని అన్ని దాకా ఆలకిస్తా ఉన్నాడు, సెలవమని చెప్పాడు. అనేకమైనటువంటి నిగూఢమైన సంగతులను దేవుడు బాగుడైన సమయంతో మాట్లాడు. ఇలా పిల్లలతోటి ఇదే సైజు పిల్లడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని పిల్లలు నేను కంట్రోల్ చేస్తున్నా, బాగా కంట్రోల్ చేయాలి. అసలు గుడి తరపు చేసి గుడి నుంచి బయటకు వెళ్ళిచ్చే పనే నీకు అంతే. ప్రార్థన నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాను అట్లా ప్రార్థన చేసే వాళ్ళు వదిలేదే లేదు. మీరు ఉండమన్నా ఇష్టమే, వెళ్ళిపోమన్నా ఇష్టమే. ఆమేన్, హల్లెలూయా. రాత్రి తలుపు దగ్గర గేడేసి కూర్చొని కళ్ళు మూసా నిదానం తీసేస్తున్నారు. తలుపు మాట కొంచెం వినపడింది, మళ్ళీ లాగే చేశారు. మీరు పాపలో ఉండి కూడా మీ పిల్లలకి మంచి అమ్మా, మీరు చెడ్డవాళ్ళని మీ పిల్లలకు మంచి ఈవులు ఏమైనా బైబిల్లో ఉంది. ఇక్కడ ఒక మంచి ఈవిని వాళ్ళ పిల్లడికి ఇచ్చాడు. ఎవరో ఏమి అనేటువంటి పాయకు వారు ఏమి ఇచ్చాడు? నువ్వు వెళ్ళు వాళ్ళ పండుకో. నిన్ను ఈసారి ఎవరైనా పిలిస్తే నేను ఆలకిస్తున్నాను, చెప్పయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తానని చెప్పు. ఒక మార్గాన్ని నిర్దేశించాడు ఆ పిల్లడికి, అదే చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అదే చెప్తే దేవుడు ఏం చేశాడంటే అనేకమైనటువంటి సంగతులు పెద్ద పెద్ద తలబడిపోయిన ప్రవక్తలతో మాట్లాడాల్సినటువంటి మాటలు ఈ చిన్న పిల్లలతో మాట్లాడాడు దేవుడు. ఎంత ధన్యుడండి ఆ పిల్లడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు నమ్మారు తల్లిదండ్రులుగా దేవుణ్ణి, మీరు దేవుని మార్గాన్ని అనుసరించి నడుపుతారో నాలో కర్ర పట్టుకొని కట్ట పట్టుకొని పుట్లు పట్టుకొని చెప్పేది కాదు. ఇది పిల్లలకైనా ఏం చేయాలి? మంచి మార్గాన్ని నిర్దేశించాలి, వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి. వాళ్ళు నడవలసినటువంటి మార్గంలో వాడు నేర్పు, వాడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. పిల్లలెందుకు దౌర్భాగ్యం అవుతున్నారు? మంచి మంచి చదువులు చదువుకుని త్రాగుడికి, బీడీలకి, సిగరెట్లకి, వ్యభిచారాలకి, దూరాలకి, లేకపోతే అన్ని బాగున్నా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఎందుకు వస్తున్నారంటే వారికి నేర్పాల్సినటువంటి మంచి మేలైనటువంటి దైవ మార్గాన్ని మీరు నేర్పించట్లేదు. మొట్టమొదటి గురువులు ఎవరు పిల్లలకి? తల్లిదండ్రులు. మీరు కానీ ప్రార్థన ప్రారంభానికి ముందు రండి, పిల్లలు రాకపోతే అప్పుడు అడగండి. ఆమేన్. ఇంకా నోటితో చెప్పకూడదు. ముందు తల్లిదండ్రులు, నేను చెప్పాను కదా పైసల్ని ఒక డబ్బులు దాచుకున్న పెట్టిలో దాచామనుకోండి, శనివారం పైసలు దాస్తున్నాం మనం. 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, 50 పైసలు, 100 పైసలు అట్లా దాస్తున్నాం. మళ్ళీ రూపాయలు దాయాలి ప్రత్యేకంగా. 100 పైసలు దాస్తే రూపాయి కదండి. 100 సార్లు పైసా దాచాను, రూపాయి ఏమైపోతుందో ఆటోమేటిక్గా అది కూడా
నీ మేడలోకి వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుడులారా, ఇక్కడ ఒక మంచి మార్గాన్ని ఏంటండి, మీరు అసలు మనం ముందు మంచి మార్గంలో ఉంటే, దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం ఉంటే తల్లిదండ్రులుగా పిల్లలు ఆటోమేటిక్ గా నువ్వు అసలు అయినా చెప్పవసరం లేక తల్లిదండ్రులు కేకలేయవసరంలా. ఎందుకంటే మా నాన్న ఈ పని చేయలేదు ఎప్పుడు, మా అమ్మ ఈ పని చేయలేదు ఎప్పుడు, నేను ఎందుకు చేయాలి? మరి ఎప్పుడైనా సరే అట్లా గుర్తుపెట్టుకుని, తల్లిలో కానీ తండ్రిలో కానీ ఏ విషయంలోనైనా సరే కొంచెం తేడా పిల్లలు కనపడింది అనుకోండి, తప్పకుండా పిల్లలు వాళ్ళు చనిపోయినప్పుడు ఎప్పుడొకప్పుడు పని చేస్తారు, అంతే చేసి చూపిస్తారు. ఒక్క దేవుడే తప్ప ఇంకెవ్వరు వాళ్ళు మార్చలేదు, అంతే. ఆమేన్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, పిల్లల ముందు మన ముందు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ పిల్లలకి మంచి మార్గాన్ని, ఒక పిల్లలకి మంచి మార్గాన్ని చూపించాడు బయలుదేరుడు. చూపిస్తే దానిని అనుసరించి చేశాడు. దేవుడు ఏం చేశాడంటే, నిగూఢమైనటువంటి పరమ సత్యాలు ఆ పిల్లలతో మాట్లాడండి. ఆమేన్. హల్లెలూయా. ఈ పిల్లవాడైన సమయంలో 3 ఉద్యోగాలు ఒక్కసారిగా చేశాడు. అమ్మ చేశాడా లేదా? అది ఎవరిచ్చారు ఆధిక్యత? అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన మార్గమును అనుసరించి నడిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, దావీదు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఏంటండి? దావీదు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, చూడండి, దేవుని మార్గమును అనుసరించి ఆయన కూడా నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 30 క్షమించండి, దినవృత్తాంతములు 1వ గ్రంథం అండి, నేను చూపిస్తాను. ఆయన కూడా దేవుని మార్గము ఏదైతే ఆయన ముందు ఉంచబడిందో దేవుడి ద్వారా మరి ఆ మార్గమును అనుసరించి ఆ దావీదు అనేటువంటి భక్తుడు నడిచినందున దేవుడు ఏం చేశాడంటే, గొప్ప ధనవంతుడుగా దావీదుని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. గొప్పగా దావీదుని ఏం చేశాడంటే, దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే, చూడండి, యెరూషలేము దేవాలయ నిర్మాణము కొరకు దావీదు ఏం చేశాడంటే, సుమారు 22 లక్షల కేజీల బంగారాన్ని ప్రభువులారా ఆ యెరూషలేము దేవాలయ నిర్మాణానికి ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే దావీదు ఏం చేశాడంటే, సుమారు 22 లక్షల కేజీల బంగారం, 1 కేజీ కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 1 కేజీ బంగారం ఉంటే మనం అందరం తలకారు తినేసుకోవచ్చు ఇక్కడ. ఆమేన్. 22 లక్షల కేజీల బంగారాన్ని దావీదు దేవుని ఆలయ నిర్మాణానికి ఇచ్చేసాడు. అంటే మన గుళ్ళకి వచ్చి చందా వేసినట్టుగా ఇచ్చింది 22 లక్షల కేజీల బంగారం. అసలు ఆ ఇంట్లో ఉన్నదంతగా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇంట్లో ఇంకెన్ని లక్షల కేజీల బంగారం ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇంత ధనవంతులు అయ్యాడు? ఎందుకు ఇంత ధనం ఆయన వచ్చింది? ఆయన ఎవరు అసలు? ఆ గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి, తన తండ్రి మందలకు కాపరిగా ఉంటా ఉన్నాడు. ప్రియ తోడు బిడ్డలారా, గొప్పగా దేవుడు ఏం చేశాడంటే ఆచరించాడు. ఎందుకంటే ఆయన మార్గములను అనుసరించి నడిచినందుకు ఒకే ఒక మార్గం, ఒకే ఒక మాట, ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన మార్గాన్ని అనుసరించి నడిచాడు. అంతే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, ఉరియా భార్య ఒక్క విషయంలో తప్ప
దావీదు దేవుని మార్గాన్ని అనుసరించకుండా లేనే లేడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడంటే నా హృదయానుసారం అన్నాడు ఒక్క మాటతోటి. మరలా ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా దావీదుని గొప్పగా ఆశీర్వదించాడు. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, రాగి అసలు ఎంత ఉందో రాజు అయిపోయాడు. రాజు కన్నా పైకి వెళ్ళిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. ఆమె గొప్ప నాయకుడు అయిపోయాడు, గొప్ప ధనవంతుడు అయిపోయాడు. ఎంత ధనముందో లెక్కలేదు అసలు. ఇశ్రాయేలు ప్రజలంతా ఖాతా పట్లకి అక్కడ బారేశారంట. ఎన్నారండి దావీదు ధనాన్ని ఖాతా పట్లక అక్కడ బారేశారంట సాధించి. ఆమె ఎందుకు ఇంత ధనం వచ్చిందంటే ఒక్కటే కారణం దేవుని ఆయన మార్గములను అనుసరించి నడిచాడు. ఆమె ఆయన మార్గమును అనుసరించి నడిచేటువంటి వారముగా మనముంటే మనల్ని కూడా దేవుడు ఆశ్రయిస్తాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఉండేటువంటి దేవుడు. ఆయన ట్రాన్స్ఫర్ లేదు, సాగు లేదు, నాకు మీద కాలు నొప్పి లేదు, అయ్యా నేను లగలేనయ్యా రాలేనయ్యా అన్నాడు. శరణ 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 మా ప్రభు అనే పారాయణ పడుతూ మన పాపాలన్నింటినీ కూడా తీసివేసి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన పాదముల వద్ద నువ్వు శరణు వేడుకొని ఆయన మార్గములను ఎప్పుడైతే అనుసరించి నడుస్తావో దేవుడు అప్పుడు నిన్ను గొప్పగా చేస్తాడు, అధికంగా గొప్పవాడిని చేస్తాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు ఏమని చూడండి, దావీదుని ఇంతగా దేవుడు రక్షించాడు, ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు, అధిక ఐశ్వర్యం చేత నింపాడు. ఆమె దేవుడు దేవుని గురించి బాధపడుతూ ఉన్నదంటే ఎక్కువగా ఆయనను నమ్మినటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్తున్నారు, నమ్మారు, వింటూ ఉన్నారు, కానీ ఆయన మార్గమును అనుసరించి నడవట్లేదంట. ఆమె హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, అయ్యో నేను ఇక్కడ ఒక ఆవిడ బాధపడతాను, అయ్యో అయ్యో అయ్యా. ఎవరి గురించి? వాళ్ళమ్మ గురించి. ఏమైంది? వాళ్ళమ్మ చనిపోయింది, కనిపించదు. ఏంటండి? గర్భాన్ని గురించి మోసి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిందో నేను ఎవరు అన్నారు, కూలి చేసి అమ్మా మీరేనా కూలి చేసి డబ్బులు దాచి కూడబెట్టి ఇంత చేసిన తల్లి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఈ లోకాన్ని, తన దేహాన్ని, కూతుర్ని, బిడ్డలు అందరూ విడిచి వెళ్ళిపోయింది. ఆ కూతురు అంతగా వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో అంటే ఒక మనిషి తల్లి తండ్రి చనిపోయినప్పుడు మనకి ఎంత బాధ. అయ్యో 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 నాన్న నాన్న అమ్మ అమ్మ అని ఏడుతామో దేవుడు బిడ్డలారా, నిన్ను బట్టి నన్ను బట్టి మనల్ని బట్టి కూడా దేవుడు చాట్లు ఏడుతా ఉన్నాడు. ఆయన చెప్పుకుంటాక ఎవరు ఉండాలి అసలు? ఎవరికన్నా వచ్చి ఈ ఊళ్ళోనే నమ్మని వాళ్ళు చెప్పాడు అనుకో, నువ్వేం దేవుడు అయ్యా అని అంటారా అందరూ ఆయన్ని? నువ్వేం మార్చలేకపోతున్నా, నువ్వేం దేవుడు అయ్యా అంటారా అంటారు. అందుకనే ఆయన చాట్ నుండి ఏడుస్తా ఉన్నాడంట. చింతించుచున్నానురా ఓనరుడా నిన్ను సృష్టించినందుకు సంతోషములేగా నిన్ను చూచి సంపాదనురా. ఆయన ఆదికాండం ఆరోగ్యం చెప్తాడు ఏమని, నేను ఏడుస్తా ఉన్నా, చింతిస్తా ఉన్నా, విలపిస్తా ఉన్నా. దేన్ని బట్టంటే ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అనబడినటువంటి వారు
ఆయనను తన స్వరక్షకుడు అంగీకరించినటువంటి వారు ఆయన మార్గములను అనుసరించి నడవట్లేదంట. ఆమేన్. ఎందుకు ఆయనకి ఎందుకు బాధ? ఆయనకి ఎందుకండి? ఆయనకి ఎందుకు బాధ అంటే ఒక ఆవిడ రోజు ఎడుతుంది ఆలయంలో వాళ్ళ అబ్బాయిని గురించి. అయ్యా మార్చయ్యా, నా కొడుకుని మార్చయ్యా, తాగుడు నుంచి విడిపించయ్యా. అది ఆనందం దొరకలేదు, ఆమెకి పని చేసుకోలేదా? ఎందుకని వినిపిస్తుంది? కన్న కడుపు. దేవుడు కూడా నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. కన్నాడు అంటే మళ్ళా రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నిన్ను కన్నాను, నిన్ను కొన్నాను. ఏంటండి? టైం కాదు, ఇంకా అయిపోతుంది. వారాణి గారు పాడేదండి 2 పాటలు, వాళ్ళ కోడలు గారు కూడా పోటీ పడి 2 పాటలు పాడించాలి. దేవుడి పాటలు వాళ్ళు. అందుకని ఆయన ముందు వస్తున్నది రాత్రి 6:30కి పెట్టాం. 3 పాటలు పడుతాం ఆయనతో. రాత్రి 6 విన్నారండి? దేవుడు ఏం చేశాడంటే మనల్ని కన్నాడు, కొన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ద్వారా అందుకని దేవుడు మాట్లాడినటువంటి మాట అంటే అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాడు. ఆయన క్షోభపడతా ఉన్నాడు, కన్నీరు కారుతా ఉన్నాడు, కన్నీరు మున్నీరుగా ఆయన విలపిస్తా ఉన్నాడు. ఎవరి కొరకంటే నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకే ప్రియ దేవుడులరా. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది సిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో నిన్ను కొన్నాడు ఆయన. ఆమేన్. కన్న బిడ్డ కోసమే మనం అంతగా విలిపిస్తాము. ఆయన ఒకసారి కన్నాడు, మరలా రక్తాన్ని చిందించి మరలా కొనుక్కున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడు. అయ్యో 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 అని ఎవరు అయ్యో. మనమైతే ఇక్కడ ఉన్న మాట ఏమని చదువుతున్నావు అమ్మా? తీసుకెళ్ళి ఒకసారి చదువమ్మా. అయ్యో అది లక్ష్మి ఎంచేపంది. ఇప్పుడు అయ్యో అని ఎంచేపందమ్మా చోట్ల ముగిచ్చేసింది అంతే. దేవుడు అట్లా కాదు. అయ్యో అని ఆపుకోకుండా 10 రోజులు అనండి, గంట అనండి, మన ప్రాణం అయిపోద్ది. దేవుడు అట్లా కాదు. ప్రతి నిత్యం అయ్యో అని ఆపకుండా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు అదే. మనం అయ్యో అని ఆపేస్తున్నాం, కానీ దేవుడు ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి సమయం విలపిస్తా ఉన్నాడు. ఆయన ఏడుస్తా ఉన్నాడు. అయ్యో ఆయనకి అసలు నమ్మనటువంటి వాడిని వచ్చి ఒక బాధ ఏంటండి? నమ్మకుండా ఆ బంధాలకి రాళ్ళకి ఆటికి మొక్కే వాళ్ళ గురించి ఒక బాధ అయితే, నమ్మినటువంటి వాడికి వచ్చి మరి ఒక బాధ ఏంటి? అలా నమ్మలేదు, వాళ్ళు నమ్మకపోతే వీళ్ళు నమ్మి నా మార్గాన్ని అనుసరించి నడవట్లేదు. అర్థమవుతుందండి? నాన్న నీ దగ్గర ఉంటా, అమ్మ నీ దగ్గర ఉంటానని అమ్మ నాన్న దగ్గర ఉండి అమ్మ నాన్నకి ఏం చేసి పట్టకుండా ఇష్టప్రకారం ఉండకుండా ఆ దగ్గర ఉన్న తింటారు కదా ఉండేది. ఎవరు అర్థమవుతుందా? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఆ బిడ్డలముగా మనము ఎప్పుడైతే ఉంటామో, ఆయన మార్గంలో అనుసరించి నడిచేటువంటి వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు ఎందుకు ఇలా దేవుడు బాధపడుతున్నాడంటే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. దావీదు 22 లక్షల కేజీలు బంగారం ఆలయంలో చందా వేసాడంటే ఆయన ఇంట్లో ఉండడానికి 2 లక్షల కేజీలు బంగారము.
ఎంతమంది తింటే తగ్గుతుంది? ఆయన పిల్లలు మనవాళ్ళు మునిమనవాళ్ళు ఎంతమంది తింటే తగ్గు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు, యాకోబును ఆశీర్వదించాడు దేవుడు, యోసేపును ఆశీర్వదించాడు దేవుడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు కొన్ని సంవత్సరాలు చెప్పిన తర్వాత అనమాట. మరి నువ్వు ఆశీర్వదించబడేది ఎప్పుడు? వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారు. ప్రభు గుమ్మరి అని చెప్పి నేను ప్రార్థన చేయటం ఆశీర్వాదాలు ఏమండి? బొమ్మల భక్తులు ఉన్నారు ఆశ్రయించబడ్డారని దేవుడు ఆశ్రయించారు చెప్తున్నాం. మళ్ళీ మీకు ప్రభు ఏదో పని గుమ్మరిచ్చి ఆశీర్వాదాలు రాని అని చెప్తున్నాం. ఏంటి కారణం? ఏం జరుగుతుంది మధ్యలో? ఆయన మార్గములను అనుసరించి నడవాలి. ఆమేన్. ఆయన మార్గాన్ని ఎప్పుడైతే అనుసరించి నువ్వు నడుస్తావో, నీ భార్య నడుతుందో, నీ బిడ్డలు నడుస్తారో, నీ కుటుంబం ఎలా ఉంటుందో, నీ సంఘం ఎలా ఉంటుందో, అప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ట్రాన్స్ఫర్లో ఆయన మాట మార్చే అలవాటు ఆయనకి లేదు. ఆదికాండంలో చూసేసాం అబ్రహాం విషయంలో. యోసేపు కూడా చెప్పాడు, అని చెప్పాడు, అరే బాబు నా ఎముకలు మార్చుకోండి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. నా ఎముకలు బాయని చెప్తే ఎముకలు దాచారు. ఆదికాండం చివరి వచ్చిన ఉన్నారు. అదే దేవుడు దర్శించాడు. యోసేపు చెప్పినట్లుగానే దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు ఎప్పుడంటే ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలి. నీ మార్గాన్ని అనుసరించి నువ్వు నడుపుతున్నావా? దేవుడు నీ ముందుచ్చినటువంటి దేవ సేవకుల ద్వారా దేవుడు నీకు పెరిగినప్పుడు చూపించినటువంటి మార్గంలో నువ్వు నడుపుతున్నావు. ఏ మార్గం నీకు అసలు? ఏ నడత, ఏ నడక, ఏ మాట, ఏ చూపు, ఏ ఆలోచన, నీ హృదయం ఎట్లా ఉంది అసలు? ఎటు నడుపుతున్నా, ఎటు పోతున్నా, అసలు సంతానాన్ని ఎటు తీసుకెళ్తా? బాబు ఏం చేశాడు? ఆయన మార్గాన్ని అనుసరించి నడిచాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన సంతానం ఎంతమంది తిన్నా తరగదు. మరి నువ్వు నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడనే ధైర్యం ఉందా? ఉందండి మీకు? ఎంత తిన్నా అంటారు కదా, నీ కూడు కుక్కలు తినవరా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఇంట్లో కుక్కే తినదంట. అంటే దానికే మంచి మేలైనటువంటి ఆహారం దొరుకుతుంది ఆ ఇంట్లో. ఇల్లు అటువంటి ఇల్లు. కుక్కే మంచి మాంసం కూర అయి తింటలేదంటే మనుషులు లోపల ఏ ఆహారం తింటారో అది చూడండి. అసలు ఎంత మేలైనటువంటి ఆహారాన్ని దేవుడు ఆ ఇంట్లో ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. అది దాని అర్థం. ఆమేన్. నిన్ను బట్టే, మనలను బట్టే మన పిల్లలు దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. ఆమేన్. హల్లెలూయా. మన బిషప్ తండ్రి గారు ఎబ్రహీం గారు ఉన్నారా? ఎబ్రహీం గారు తల్లి బియ్యం అడుగుతా, ఈ బియ్యంలో మునిగిపోయినట్లు నా హృదయంలో పాపం పోయేటట్టు చేయగా అని ప్రార్థన చేసేదంట. సుజ్ఞానమ్మ గారు ఆమె ఎన్నో ప్రాంతాలు తిరిగి స్వార్థ చెప్పేది. ఆవిడ చేసిన ప్రార్థనే ఎబ్రహీం గారికి కొంతమంది తిన్నారు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్తే అయ్యగారు, వాళ్ళ అమ్మగారి పేరు చెప్తే చాలు. ఎందుకని? ఆవిడ ఒక మార్గాన్ని ఈయన ముందుంచింది. ఆమేన్. ఆ మార్గంలో ఆయన నడిచాడు. గొప్పగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నిన్నెందుకు ఆశీర్వదించాడు దేవుడు? మనల్ని ఎందుకు ఆశీర్వదించిన దేవుడు? ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, అభివృద్ధి చేసేటువంటి దేవుడు, ఐశ్వర్యం ఇచ్చేటువంటి దేవుడు.
ఎంత తిన్నా తరగనంత ఆస్తిని, ఆ ఆస్తికి నీ బిడ్డలను వారసులుగా చేసేటువంటి గొప్ప దేవుడు. ఆమేన్. అందుకని దేవుడు బాధపడతాడు. నమ్ముకున్నాం, సుఖం ఏంటి? నమ్మాము. దేవుణ్ణి ఒక మనుషుడు నమ్మినందువలన నేను చెప్పేది ఆ మనుషునికి సమర్థం దొరకాలి అంతే. ఆమేన్. అన్నీ దొరకాలి, ఒక పాపం తప్ప అన్ని దొరకాల్సిందే. కానీ అన్ని నీ వచ్చిన అవ్వాలి. అంతేకాదు నువ్వు అక్కడక్కడ దేవుడు చేంజ్ పడుకుంటాను మళ్ళీ అడుక్కున్న వాళ్ళు ఆయన చేయడు. దేవుడు నువ్వే వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వే అనేకులకు ఇచ్చేటట్లుగా నీ చేయిస్తాడు అంతే. అంత బలవంతుడుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఎప్పుడంటే ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. నీ పిల్లలు నడవాలి, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం, నీ సంఘం ఆయన మార్గములను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉంటే దేవుడు మనలను గొప్పగా దావీదును హెచ్చించినట్టుగా హెచ్చిస్తాడు. అబ్రహాం ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన ఇంటిని, తండ్రిని, ఆ ఊరిని మొత్తం విడిచిపెట్టాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాము వెండి బంగారములు కలిగి, పశువులు కలిగి, గొప్ప పరివారాలు కలిగి గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు అన్నది ఒక్క అధ్యాయమే. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఎంతో టైం అవసరం లేదు అసలు. ఒక రప్పుపాట్లో చాలు. ఒక రప్పుపాటు కూడా ఆయనకి ఎక్కువే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఆయన మార్గములను అనుసరించేటి నడుచుకునేటువంటి వారంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృపను, అటు ప్రేమను తండ్రైనటువంటి దేవుడు గమను ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దాచేయును గాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. అమ్మ సాక్ష్యం చెప్తారా?